జగనన్న కావాలి. అదేవిధంగా రెండో వ్యక్తి ఇద్దరు ఈరోజు ఆంధ్రాకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అంట. కొత్తగా ఒకటి ఇది పెట్టినాడు జనాల్లో, చంద్రబాబు షూరిటీ భవిష్యత్తుకి గ్యారెంటీ అంట. చంద్రబాబు పార్టీకే గ్యారెంటీ లేదు, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే గ్యారెంటీ లేదు. మరి 5 కోట్ల ప్రజలకి గ్యారెంటీ ఇస్తాడా చంద్రబాబు నాయుడు అడుగుతున్నా. మరొకడు పవన్ కళ్యాణ్. అయ్యా పవన్ కళ్యాణ్, 3 పెండ్లాలకే గ్యారెంటీ లేకున్నాడు. గుర్తుపెట్టుకోవాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, 3 పెండ్లాలకే గ్యారెంటీ లేకున్నాడు. 5 కోట్ల ప్రజలకి గ్యారెంటీ ఎక్కడిస్తావయ్యా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే ఆయనకు సంతోషమే సంతోషం. మన భాషల్లో, మన రాయలసీమ భాషల్లో ఏం చెప్తారు తెలుసా? తొట్లో ఉన్న కొడుకు పుట్టి ఆ తొట్లో ఉండేను చూపి నా కొడుకు అన్నాడంట. అలాంటి చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు మీ అందరికి కూడా ఒక మనవి చేసుకుంటున్నా. జగన్ అన్న ఎప్పుడు అంటుంటాడు, మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దండి అని అంటే, ఇలాంటి దమ్మున్న మగాడు ఎక్కడైనా ఉండాడా అని నేను అడుగుతున్నా. లేడు. మన ఆంధ్ర రాష్ట్రంలో పులివెందుల పులిబిడ్డ జగనన్న. కాబట్టి అలాంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రి చేసుకోవాలంటే ఆంధ్రాకి జగనన్న కావాలి. అవునా? మరి ఇప్పుడు రాప్తాడుకి ప్రకాశన్న కావాలా? రాప్తాడుకి ప్రకాశన్న ఎందుకు కావాలో తెలుసా? మన పిల్లలు, మన భవిష్యత్తు, మన కుటుంబాలన్నీ కూడా ఈరోజు ఆ రోజుల్లో ఎంతో మంది బలిపశువులై, ఎంతో మంది అక్క చెల్లెములు ముందు మోసే ప్రజంగా ఆ రోజు పరిపాలన చేసే నాయకులు ఈ గడ్డ మీద ఉంటే, మన రాప్తాడు, మన ప్రకాశాన్ని వచ్చిన తర్వాత ఒక్క చీమ, ఒక్క రక్త బొట్టన చిందిందా